మన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి బీజేపీ ప్రభుత్వానికి అక్షరాల 5 లక్షల రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా యాంటీ కన్వర్షన్ అంటే బలవంతపు మత మార్పిడులు అనే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈ తీర్పు వచ్చింది. అంటే ఈ కేసులో ఎవరైతే ఖైదీ ఉన్నాడో తన్ను 28 రోజులు బెయిల్ ప్రకటించిన తర్వాత కూడా జైల్లో ఉంచడం జరిగింది. ఆ 28 రోజులకు 5 లక్షల రూపాయల పెనాల్టీ మరియు తమ జైళ్లలో ఎంతమంది మగ్గుతున్నారో ఆ దేవుడికే ఎరక, కావున నేను విచారణకు ఆదేశిస్తున్నానని సుప్రీంకోర్టు చెప్పింది. యోగి ఆదిత్యనాథ్ గారికి 5 లక్షలు విధించిన కేసు యాంటీ కన్వర్జన్ లా కేసు అంటే బలవంతపు మత మార్పిడి కేసు ముద్దాయి ఎవరనుకున్నారు? అతనేనండి. అతడి పేరు ఆఫ్తాబ్. అతడు ఏం చేశాడు అనుకున్నారు? ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతడు కూడా హిందూగా మారాడు. ఈ కేసులో తను జైల్లో వేయగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ని ఆశ్రయిస్తే అక్కడ జరిగిన తతంగం ఇదంతా. అయితే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా